దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని మన ముందే నడిచే దేవుడై ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ భయంకరమైన అరణ్యంలో అద్భుతమైన రీతిలో నడిపించాడు దేవుడు. ఈ యొక్క అరణ్యంలో మరి ఎండకు ఎండి వర్షానికి తడిచి ప్రయాణం చేసిరే అని రాయలేదు. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే వారి చెప్పులు తగిలేదంట, వారి బట్టలు మాయలేదంట. ఒక విధంగా బట్టలు నలగకుండా చక్కటి సమృద్ధితో దేవుడు వారిని నడిపించాడు. అదే దేవుడు మన ముందు నడుస్తున్నాడు, మన కాపరి అయి ఉన్నాడు. ఈ లోకమనే ఈ యొక్క అరణ్య యాత్రలో మనము చింతతో నడవవసరం లేదు. ఎందుకంటే మన ముందు ఆయన నడుస్తున్నాడు. రేపటి దినం ఏం తీసుకొస్తుంది, వచ్చే క్షణం ఏం జరుగుతుందని చింత మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మన ముందు నడుస్తున్నాడు. కాబట్టి దేవుడు నడిచినప్పుడు ఆయన నడిపించిన విధానం 68వ కీర్తనలో 7వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటాడంటే, దేవా నీవు నీ ప్రజల ముందు బయలుదేరినప్పుడు, అరణ్యములో నువ్వు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధితో సీనాయి కొండ కంపించను అని రాయబడి ఉంది. అయితే నీ శ్వాసం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, నీవు అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. దేవుడే ఈజ్ ద రెస్టోరర్ ఆఫ్ అవర్ సోల్. మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి మరి పునరుద్ధరించే దేవుడై ఉన్నాడు. హీ రెస్టోర్స్ అవర్ సోల్స్. ఆయనంట సమృద్ధి అయిన వర్షాన్ని వారికి కురిపించి వారిని నడిపించాడంట. ఇక్కడ మనం చూస్తే నీ యొక్క అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగు చేసిన ఈ యొక్క చక్కని మాట చూస్తే, నీ సమూహములో దాంట్లో నీవు నివసించితివి. దేవుడే వారి మధ్యలో ఉండి ఆయన మంచితనమును బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి వారికి అనుగ్రహమును అనుగ్రహించితివి. నీవు వారి యొక్క అవసరతలు తీరుస్తూ నడిపించావు. అదే దేవుడు మన కాపరి, మన దేవుడు, మన ప్రభువు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ముందు నడుస్తున్నాడు. మన దేవుడు మన సమస్తమై ఉన్నాడు. ఆయన మీదే ఆశ కలిగి, ఆయన మీదే నిరీక్షణతో, ఆయనే చూస్తూ మన ముందుకు వెళ్దాం. దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్.